అండ్ వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఈ ట్రంప్ మామ రోజుకో సంచలనం చేస్తున్నాడు. అసలు మామూలుగా కూడా కాదు, ఫుల్ బిజీగా ఉంచుతున్నాడు అందరినీ. సో వీడియోలు చేసే వాళ్ళని, వీడియోలు చూసే వాళ్ళని. సో ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ట్రెండింగ్ అనమాట. అంటే ట్రెండ్ సెట్ చేస్తాడు ట్రంప్ మామ. సో మళ్ళీ ట్రెండ్ సెట్ చేశాడు. ఏంటంటే డేటా డిలీషన్ అంట. డేటా డిలీషన్ ఏంటి అనుకుంటున్నారా? సో ఇప్పుడు మన flag.dol.gov అని వెబ్సైట్ ఒకటి ఉంది కదా. అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. మోస్ట్ ప్రాబబ్లీ మీ అందరికి తెలుసు అనుకుంటా, యూఎస్లో ఉండే వాళ్ళకి లేదా బయట వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఈ H1 లాటరీలో పిక్ అయిన తర్వాత మన H1 అప్లై చేసుకోవాలి అంటే వేజ్ డిటర్మినేషన్ అనేది ఒకటి తీసుకోవాలి కదా. సో I-40 అదొకటి. తర్వాత పమ్ అప్లికేషన్ అనేది మనం అప్లై చేస్తారు కదా. అది ఏంటంటే మన ఎంప్లాయర్ వచ్చేసి ఈ వెబ్సైట్లో అప్లై చేస్తాడు. డివైఎల్ వాళ్ళు రివ్యూ చేసి మొత్తం అప్లికేషన్ అంతా చెక్ చేసి ఆ వేజ్ డిటర్మినేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ H1 అనేది ఫైల్ చేసుకుంటాం. ఇది జనరల్ రొటీన్ ప్రాసెస్. అయితే ఇప్పుడు ఏంటంటే స్పెషల్గా వాళ్ళు వచ్చేసి ఈ డేటా ఫ్లాగ్లో ఏదైతే డేటా ఉందో అంటే లాస్ట్ 5 years కన్నా ముందు డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం డిలీట్ చేస్తా అని చెప్తున్నారు అనమాట. సో అంటే ఇప్పుడు ప్రెసెంట్ 5 years నుంచి రీసెంట్గా ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో H1B వాళ్ళు వచ్చారో వీళ్ళందరి డేటా ఉంటుంది అనమాట. సో అది కాకుండా అంతకుముందు ఎవరైనా అంటే లాంగ్ బ్యాక్ 6 years బ్యాక్ వచ్చారు మీరు యూఎస్, మీ H1 డేటా H1 అప్లికేషన్ డీటెయిల్స్ దాంట్లో ఉన్నాయి, అవి డిలీట్ చేస్తా అంటున్నారు అనమాట. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫ్లాగ్ వాళ్ళు ఆ డేటాని నారా అనే డిపార్ట్మెంట్కి పంపిస్తారు. నారా అంటే ఏంటంటే నేషనల్ ఆర్కైవ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. సో ఆర్కైవ్ డిపార్ట్మెంట్ అది బేసిక్గా. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డేటా మొత్తాన్ని రివ్యూ చేస్తారనమాట. ఒకసారి మళ్ళీ రివ్యూ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అనుకుంటే వాళ్ళు ఉంచుతారు. అంటే ఏదన్నా ఈయన తవ్వాలి, రేపు పొద్దున వేసేయాలి, తోసేయాలి లాంటి ఏమన్నా ఇన్ఫర్మేషనో లేకపోతే ఫ్రాడలెంట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషనో ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక వాళ్ళు ఇంపార్టెంట్ అనుకుంటే ఆ డేటా ఉంచుతారు. సో ఇంపార్టెన్స్ లేదు ఈ డేటా అనుకుంటే దాన్ని అక్కడి నుంచి ఆర్కైవ్ ఫోల్డర్లోకి మూవ్ చేస్తారు. సో ఈ టెంపరీ డేటా ఆర్కైవ్ ఫోల్డర్ ఏదైతే ఉందో కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోద్ది అనమాట. సో అంటే 5 years బ్యాక్ ఎవరైతే అప్లికేషన్స్ అవి H1B మీద పెట్టుకున్నారో ఆ అప్లికేషన్కి సంబంధించిన డేటా మొత్తం డిలీట్ అయ్యే కన్నా ముందు మీరు ఎవరన్నా కావాలంటే March 19th 18th లోపు ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ మీరు రికవర్ చేసి పెట్టుకోండి. అంటే మీకు ఎవరికన్నా డీటెయిల్స్ కావాలి అంటే మీ ఎంప్లాయర్ని అడిగితే మీ ఎంప్లాయర్ మళ్ళీ డౌన్లోడ్ చేసి మీకు ఇవ్వచ్చు అనమాట. యాక్చువల్గా జస్ట్ వచ్చింది ఇది. ఏంటంటే నిన్ననో ఇవాళ అప్డేట్ వచ్చింది దీని గురించి. క్లారిటీగా ఎవరికి ఏమి ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు. అసలు వాళ్ళు ఎందుకు డిలీట్ చేస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. అంటే యాక్చువల్గా ఒక్క వర్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రావడం ఏంటంటే ఈ లాస్ట్ ఇయర్ వరకు కూడా నెంబర్ ఆఫ్ మల్టిపుల్ అప్లికేషన్స్ వేస్తున్నారు కదా H1B వాళ్ళు. అంటే ఒక్కొక్కరు 15 అప్లికేషన్స్ 20 అప్లికేషన్స్ $10 కదండి. 20 అప్లికేషన్లు వేసినా $200 అవుతుంది. అంటే మనకు 4 అప్లికేషన్లు పిక్ అయినా ఒక H1B అయితే వస్తుందిగా గ్యారంటీగా. సో అందుకని చెప్పి ఇట్లా అప్లికేషన్లు వేయటం వలన ఇలా డేటా బోల్డ్ అంత సిస్టంలో వేస్ట్ ఆఫ్ డేటా ఉండిపోయింది. సో ఆ వేస్ట్ ఆఫ్ డేటాని మొత్తము మనం క్లీన్ చేసి పెట్టేద్దాము. అనవసరం కదా ఇప్పుడు ఆ డేటా. ఇప్పుడు H1 వాడు అప్లై చేసుకున్నాడు, వాడు వచ్చింది, ఏవైతే డాక్యుమెంట్స్ తీసుకోవాలో తీసుకున్నారో అయిపోయింది, H1 వచ్చింది. ఇక మిగిలిన డేటా ఏదైతే ఉందో అప్లికేషన్ డేటా, ఆ ఫామ్స్, ఆ చెత్త, దానివల్ల వేస్ట్ ఆఫ్ మెమరీ అనేది ఒకటి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కొత్త ఫ్రెష్ ఇమిగ్రేషన్ టాక్టిక్స్ తోటి వస్తున్నారు వీళ్ళు. అంటే ఫ్రెష్ డేటా పెట్టుకోవడము, కరెక్ట్ డేటా పెట్టుకోవడము, ఈ ఏదైనా ఇమిగ్రేషన్ ఎవరెవరిని పంపించాలి, ఎవరెవరిని ఉంచాలి, ఎవరు కరెక్ట్ ఎవరు కాదు అని చెప్పి రివ్యూ చేయటం కోసం మరి ఏమైనా డేటా డిలీట్ చేస్తున్నారా, లేదు రేపు పొద్దున మళ్ళీ ఎవరైనా గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్కి వెళ్ళినా లేకపోతే ఇంకో దానికి వెళ్ళినా అది కొన్ని ఆ టైంలో ఆ డాక్యుమెంట్ లేదు, ఈ డాక్యుమెంట్ లేదు అని చెప్పి రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారా అనేది క్లారిటీకి అయితే లేదు. సో మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు వచ్చిన కరెంట్ది ఏంటంటే డేటా డిలీషన్ అనేది జరుగుతుంది. సో దాని గురించి మీరు కొంచెం ఎంక్వైరీ చేసుకోండి.
మీ ఎంప్లాయర్ని కూడా అడగండి. ఒకవేళ మీ ఎంప్లాయర్ కనుక మీకు ఏమైనా డేటా రికవర్ చేసి ఇస్తాడా, లేకపోతే డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుందా, లేకపోతే అసలు అది అవసరమా లేదా నాకైతే తెలీదు. మీకు అవసరము అనుకుంటే ఆ ఎంప్లాయర్ డేటా ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఏదో అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు ఏదో పెడుతూ ఉంటాం కదా, మళ్ళీ అదే రొటీన్గా ఫాలో అవ్వాలా, లేదు ప్రతిసారి ఫ్రెష్గా అప్లై చేసినప్పుడు కొత్త కొత్త డీటెయిల్స్ పెట్టాలా అనేది క్లారిటీ లేదు. సో కాబట్టి ఈ మెయిన్ ఇట్లాంటి రూల్స్ అన్నీ కూడా కొత్త రూల్స్ అన్నీ కూడా వింతగా సడన్గా తీసుకొస్తున్న ట్రంప్. ఈ డేటా డిలీషన్ అంటాడు, లేకపోతే ఎయిర్పోర్ట్లో అది చెక్ చేయాలంటాడు, ఎంప్లాయర్ చెక్ చేయాలంటాడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలా వింటున్నాయి ఈ మధ్యన. రీసెంట్గా ఎంత స్క్రూటినీ జరుగుతుందంటే అసలు ఏ ఆఫీస్ కాదంట, ఇళ్ళకి వెళ్తున్నారంట. అంటే ఎంప్లాయర్ దగ్గర అడ్రస్ ఉంటుంది కదా, మన వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏ అడ్రస్ పెట్టారు ఏంటి, ఇలా నాకు తెలిసింది ఏంటంటే ఇళ్ళకు కూడా వెళ్తున్నారు అని చెప్పారు నాకు మా ఫ్రెండ్స్. మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ. సో అదే అండి ప్రస్తుతానికి ఇవాళ వీడియోలో ఈ అప్డేటు. డేటా డిలీషన్ టూల్ అయితే ఒకటి కొత్తగా వస్తుందంట, చెక్ చేసుకోండి. మీకేమైనా అది ఎందుకు ఏంటి అనేది మాత్రం డీటెయిల్స్ తెలియదు. ఒకవేళ నేను చదివిన దాంట్లో ఇన్ఫర్మేషన్ ఏమన్నా వస్తే మాత్రం నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీకు ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది దాంట్లో కావాలి నా అప్లికేషన్ డీటెయిల్స్ అనుకుంటే మాత్రం మీ ఎంప్లాయర్కి డౌన్లోడ్స్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.